ద్విచక్ర వాహన ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో అమ్ముడయ్యే 2 వీలర్లన్నింటికీ యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్ను తప్పనిసరి చేయనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశీయంగా అమ్ముడవుతున్న 150cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన 2 వీలర్లకే ఏబిఎస్ తప్పనిసరి అన్న నిబంధన అమలవుతోంది. ఇకపై ఎంట్రీ లెవెల్ మోడళ్లు సహా అన్ని 2 వీలర్లకు దీన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో మొత్తం ఎంట్రీ లెవెల్ మోడళ్లే దాదాపు 75% వరకు ఉన్నాయి. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 20% వరకు 2 వీలర్ల కారణంగా జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఏబిఎస్ నిబంధనను తప్పనిసరి చేస్తే ఆ మేర 2 వీలర్ ధరలు పెరగనున్నాయి. ఏబిఎస్ ను అమర్చడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులకే బదిలీ చేస్తాయి. దీనివల్ల ఎంట్రీ లెవెల్ 2 వీలర్ మోడళ్ల ధరలు 2500 రూపాయల నుంచి 5000 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రమాదాలను అడ్డుకోవడంలో ఏబిఎస్ ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.